హలో అండి. అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను పార్ట్ 2 స్టిచ్చింగ్ వీడియో చూపిస్తున్నాను. పార్ట్ 1 అయితే కటింగ్ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కదండీ! దాంట్లో కటింగ్ వీడియో ఉందనమాట. దాంట్లో మనం లైనింగ్ అనేది బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదా! మనం ఇది చాలా పలచగా ఉంది కాబట్టి మధ్యలో మనం సపోర్టింగ్ క్లాత్ వేస్తున్నాము అని చెప్పేసని అన్నాను కదండీ! ఆ సపోర్టింగ్ క్లాత్ అనేది ముందు పెట్టుకొని దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని దానిపైనే ఈ లైనింగ్ అనేది కట్ చేసుకున్నది పెట్టుకొని, ఇలా ఒక కుట్టు అనేది వేసుకొని బ్యాక్ సైడ్‌కి తిప్పుకోవాలండి. ఇలా కుట్టు వేసుకున్న తరువాత మనం డాట్స్ అనేవి పెట్టుకోవాలి. అప్పుడే మనకి నెక్ అనేది తిరుగుతుంది. మీరు కావాలంటే పిన్స్ పెట్టుకొనైనా సరే మీరు వేసుకోవచ్చు. నేనైతే పిన్నులు పెట్టట్లేదు. ఎందుకంటే నాకు అలవాటే కాబట్టి, ఇంక నేను ఇలా రౌండ్ తిప్పేసుకొని చూసారు కదా! వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్ తిప్పుకొని ఇలా చుట్టూ కూడా కుట్టు వేసేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు డాట్స్ అనేవి పెట్టుకొని బ్యాక్ సైడ్‌కి తిప్పుకొని కుట్టనేది వేస్తున్నానండి. నేనైతే కస్టమర్స్‌కి పీసింగ్ అనేదే వేస్తాను. ఎందుకంటే నెక్ నీట్‌గా వస్తుంది. అందుకని చెప్పేసి నేను పీసింగ్ అనేది వేస్తాను. ఇది నా డ్రెస్ కాబట్టి నేను ఇలా స్టిచ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చుట్టూ కూడా మనం ఒక కుట్టనేది వేసేసుకోవాలి. ఇ ఇది నైట్ టైమ్ షూట్ చేసిన వీడియో అనమాట. ఎందుకంటే మా హస్బెండ్ వచ్చిన తర్వాత అప్పుడే స్టిచ్చింగ్ చేసి, అప్పుడే కట్ చేసి, అప్పుడే స్టిచ్చింగ్ చేశాననమాట. ఆయన అదంతా కూడా మొబైల్ చేత్తో పట్టుకొని షూట్ చేశారు. అందుకే మీకు ఆ మిషన్ నీడ అది పడుతుంది. ఎందుకంటే లైటింగ్ ఉంటుంది కదా! ఈ విధంగా కుట్టుకున్న తర్వాత కుట్టు వేసేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలండి. ఇలా సైడ్ ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకొని, మధ్యలో మనం షోల్డర్ పైనుంచి మధ్యలోకి ఒక డాట్స్ అనేవి వేసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ పార్ట్ కాబట్టి చూడండి ఈ విధంగా. మనం 3 క్లాత్‌లు కూడా వెళ్ళేలాగా చూసుకోవాలండి. చూసుకొని ఇలా డాట్స్ అనేది 2 వైపులా వేసేసుకున్న తర్వాత, ఇక్కడ నేను బ్యాక్ సైడు హుక్స్ పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే జిప్ అయినా వేసుకోవచ్చు. కానీ ఇవి ఫ్రిల్స్ కాబట్టి నేనింకా హుక్స్ పెట్టేస్తున్నాను. నాకది సరిపోతుందని చెప్పేసి. ఇలా హుక్స్ కోసం ఇలా ఒక కాటన్ క్లాత్ పెట్టుకొని ఒక పక్కన మనం హుక్ పట్టీ వేసుకోవాలి. అంటే లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. పైన మనకి మెయిన్ ఫ్యాబ్రికే కనిపించాలి. ఇంకో పక్కన మనకి లైనింగ్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా వచ్చేలాగా ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకొని కుట్టనేది వేసుకోవాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. అప్పుడు ఈ రెండింటిని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని కుట్టనేది వేసేసుకుంటున్నాను. ఇది మనకి హుక్స్ తాడు వేసుకుంటాం కదా! అదనమాట. ఇలా చూసారా ఈ విధంగా వేసుకుంటున్నాననమాట. ఇలా వేసుకుంటే మనకి ఇంకా జిప్ అనేది ఏమీ అవసరం లేదు. ఆ కుట్టు కూడా లోపల ఉన్న లైనింగ్ కూడా కనిపించదనమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ అనేది కుట్టుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్‌కి కూడా సేమ్ అంతే అండి. కింద లైనింగ్ అదే సిల్క్ లైనింగ్ ఉంది కదా! అది పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని దానిపైన ఇది పెట్టుకొని వేస్తున్నాననమాట. చూడండి కాటన్ క్లాత్ పెట్టుకొని ఇలా నేను కదలకుండా ఉండడం కోసం నేను ఇలా రౌండ్ తిప్పుకొని ఒక్కొక్కటి లాక్కొని వేసుకుంటున్నాను. వీడియోలో మీరు చూస్తున్నారు కదా! ఆ విధంగా వేసుకున్న తర్వాత కుట్టుకున్న తర్వాత చిన్న చిన్న డాట్స్ అనేవి ఇలా కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి నీట్‌గా నెక్ అనేది బ్యాక్ సైడ్‌కి తిరిగిపోతుంది. ఇలా చుట్టూ కూడా మనం కుట్టనేది వేసేసుకోవాలండి. బాగా సిల్క్ కదా! మనం చూసుకోకపోతే ముడతలొచ్చేస్తుంది. మీకు కావాలంటే పిన్స్ పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే కొంచెం లేట్ అవుతుందనమాట. ఇలా మనం కుట్టుకున్న తర్వాత ఈ రెండింటిని కూడా చూసుకోవాలండి. మనం ఒక పక్కకి అంటే అటు ఇటు ఎడాపెడా పెట్టుకొని చూసుకోవాలి. లేదంటే ఒక పక్కకే అతికేసేలా చేసేస్తూ ఉంటారు. అందుకని చూసుకొని మనం వేసుకోవాలి. అంటే ముందే లైనింగ్ అనేది ఒకేసారి అటు ఇటు అంటే మనకి చంక భాగం పైనుంది కదా! అది రివర్స్‌లో ఎడాపెడా వచ్చేలాగా పెట్టుకుంటే మనకు ఐడియా వస్తుంది. లేదంటే ఒక పక్కకే కుట్టారు అంటే ఒక పక్కకే మనకి 2 కూడా వచ్చేస్తుంటే మళ్ళీ కుట్లిప్పుకొని మళ్ళీ చేసుకోవాల్సొస్తది. చూడండి ఈ విధంగా 2 కుట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అతుక్కోవాలనమాట. ఇలా మనం 2 కుట్లు వేసుకోవాలండి. ఇక్కడైతే మాత్రం అటు ఇటు కూడా రెండేసి కుట్లు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షేప్ అనేది తీసుకుంటున్నానండి. ఆలియా కట్ షేప్ అనేది ఇక్కడ తీసుకుంటున్నాను. ఇలాగా చూసారు కదా! వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా తీసుకుంటున్నానండి.
ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను హ్యాండ్స్ అనేవి కుడుతున్నాననమాట. హ్యాండ్స్‌కి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద నేను కాటన్ అయితే ఏమీ కట్ చేయలేదు. ఈ సిల్క్ లైనింగ్ అనేది పెట్టేసుకొని బ్యాక్ సైడ్‌కి ఫోల్డ్ చేసేసానండి. ఫోల్డ్ చేసేసి చుట్టూ కూడా ఒక కుట్టు అనేది వేసేసుకున్నాను. దాని మీద లేస్ వేసుకుంటూ వస్తానండి. చూసారు కదా! ఇక్కడ 2 హ్యాండ్స్ కూడా కుట్టేసుకున్నాను. మీకు ఇది కొంచెం క్లారిటీగా రాకపోయుండొచ్చు వీడియో అనేది చూడండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం కింద బ్యాక్ సైడ్ దానికి కుచ్చులు పెడుతున్నానండి. మనకి ఖర్చులోకి వెళ్ళేది మాత్రం ప్లెయిన్‌గానే వదిలేసుకోవాలి. ఖర్చులోకి కూడా మనం కుర్చీలు పెట్టుకోకూడదు. ఎందుకంటే మనకక్కడ బాగా లావుగా వచ్చేసినట్టు అనిపిస్తది. మనకి ఎంతైతే ఖర్చుందో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ అనేది కుచ్చులు పెట్టుకోకుండా అక్కడ దాకా ప్లెయిన్‌గా వదిలేసుకోవడమే బెటర్ అండి. అలా పెట్టుకున్న తర్వాత ఇది సిల్క్ క్లాత్ కదా! కొంచెం ఎత్తి పెడుతుందండి. అందుకనే చిన్న చిన్న కుచ్చులు కొంచెం దూరం దూరంగానే పెట్టుకోండి. మరీ ఎక్కువగా మనకి ఎక్కువ లెంత్ వచ్చేయాలి కింద అని అనుకోని ఎక్కువ కుచ్చులు పెట్టేశారనుకోండి, మనకి ఇంకా ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. మనకి ఎప్పుడైనా చూడండి ఆలియా కట్‌లు అన్నీ కూడా రెయిన్ క్లాతే వస్తున్నాయి. ఇలా సిల్క్ అనేది చాలా తక్కువ. సిల్క్ అనేది మాక్సిమం నాకొచ్చి ఈ ఆలియా కట్ మోడల్ కావాలని అందరూ కూడా నాకు సిల్కే ఇస్తున్నారు. ఇంక నేను కూడా సిల్కే కుట్టుకుంటున్నాను. చూడండి ఇలా నేనైతే మొత్తం క్లాత్ అనేది ఫ్రంట్‌కి, బ్యాక్ సైడ్‌కి వేరు వేరుగా తీయలేదండి. ఎందుకు అంటే మా పాపకు కూడా క్లాత్ మిగిల్చాలి కాబట్టి నేను కొంచెం క్లాత్ కట్ చేసేసిన తర్వాత కొంచెం అటు ఇటుగా ఎక్స్‌ట్రాగా క్లాత్ వేస్ట్ అయిందనుకోండి మనకి కుచ్చులు పెట్టిన తర్వాత మా పాపకి వేస్ట్ అయిపోతుంది కాబట్టి నేను డైరెక్ట్ ఎంతైతే శారీ ఉందో అంతని కూడా డైరెక్ట్ పెట్టుకుంటూ కుచ్చులు పెట్టుకుంటూ ఇవతల ప్లెయిన్ వదులుకుంటూ డైరెక్ట్ కట్ చేసేసుకున్నాను బ్యాక్ సైడు. చూసారు కదా! వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కుచ్చులు పెట్టేసుకోవాలి బ్యాక్ సైడ్‌వి. నేనేమన్నా సరిగ్గా చెప్పకపోయినా, మీకు అర్థం కాకపోయినా మీరు చెప్పండి. నేను వీడియోస్ పెడతాను. ఎందుకు అంటే, మీరిలా చూస్తూ ఉండి మాకు కావాలి వీడియోస్ అని మీరు అడుగుతా ఉంటే కంపల్సరీ నేను బయట స్టిచ్చింగ్ అయినా మానేసైనా నేను వీడియోస్ చేస్తాను. వీడియోస్ ఎవరినో ఒకళ్ళని బతిమాలుకొనైనా సరే వీడియోస్ తీయించుకుంటాను. ఇలా అయిన తర్వాత లోపల లైనింగ్ వేస్తున్నానండి. లైనింగ్ అనేది పెద్ద పెద్ద కుచ్చులు పెట్టుకున్నాను. మరి చిన్న చిన్నవైతే మనకి ఇంకా ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. అందుకని చెప్పి చాలా పెద్ద పెద్ద కుచ్చులు పెట్టుకొని వేసుకున్నాననమాట. అలా వేసుకున్న తర్వాత మీరు వీడియోలో చూస్తున్నాను కదా! ఇక్కడ మనకి ఆలియా కట్ మోడల్ ఫ్రంట్ షేప్ తీసుకున్నాం కదా! అక్కడ కుచ్చులు పెట్టుకోవడం అనేది నేను ఆహ్, ఇది ఎలా అంటే చాలా విధాలుగా ఫస్ట్ కుట్టానండి. ఫస్ట్ టైమ్ కుట్టినప్పుడైతే మొత్తం కుచ్చులు పెట్టేసుకొని ఆ క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది. కుచ్చులు పెట్టేసుకొని హ్మ్. దాని మీద ఇది పెట్టుకొని క్లాత్ తిప్పుకొని అలా కూడా చేశాను. అవన్నీ చూపిస్తాను వేరు వేరుగా. నేనైతే ఈసారి దీనికి ఏం చేశానంటే డైరెక్ట్ కుర్చీలు పెట్టుకుంటూ వచ్చేసాను. అంటే ఫ్రంట్ సైడ్ నుంచి మధ్యలోకి మొత్తం కుర్చీలు పెట్టుకుంటూ వరుసగా వచ్చేసాననమాట. వచ్చేసిన తర్వాత ఈ ఈ ఈ లేస్ అనేది వేస్తున్నానండి. చూడండి ఎలా వేస్తున్నాననేది. దానిపైన లేస్ వేసుకుంటూ వస్తున్నాను. లోపల మనం ఇలా కట్ చేసుకున్నాం గదా! అదే మనం కుర్చీలు పెట్టుకున్నాం గదా! అది కిందకి రాకుండా పైకి తెప్పించి అప్పుడు లేస్ అనేది వేస్తున్నానండి. ఇలా 2 వైపులా కూడా మనం లేస్ అనేది వేసేసుకోవాలి. మా ఆయన అప్పటికే అంటూనే ఉంటున్నారు, "నువ్వు వీడియోలో నువ్వే కనిపిస్తున్నావనని." ఇలా వేసేసుకున్న తర్వాత 2 షోల్డర్స్ కూడా నేను జాయిన్ చేసేస్తున్నానండి. టీజింగ్ వేస్తే నేను వేరే విధంగా ఈ షోల్డర్ అనేది జాయిన్ చేసుకునేదాన్ని. అతుకు కూడా కనిపించకుండా పీజింగ్‌లో పెట్టేసి అదే మనం వేరే పీజింగ్ క్లాత్ వేస్తాం కదా! అలా పెట్టుకునేదాన్ని. కానీ దీనికేంటంటే నేనింకా అది వేయలేదు కాబట్టి నేను నార్మల్‌గానే 2 షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకుంటున్నాను. ఇవి ఎందుకు కుట్టాను అంటే కాటన్‌వి మనకి బ్రా బటన్స్ వేసుకుంటాం కదండీ! బ్రాకి సపోర్టింగ్‌గా ఉండడానికి షోల్డర్ జారకుండా. అందుకని చెప్పేసి ఇవి పెడతాను. ప్రతి ఒక్కళ్ళకి పెట్టేస్తాను నేను. వాళ్ళు వేసుకుంటారా లేదా అనేది నాకనవసరం. ప్రతి ఒక్కళ్ళకి నేను పెట్టేసి అవి బటన్స్ అనేవి పెట్టేసి ఇచ్చేస్తాను. ఇలా తర్వాత హ్యాండ్ అనేది అతికేసుకుంటున్నాను. అక్కడక్కడ మా హస్బెండ్ అక్కడక్కడ తీశారు. అంతసేపు ఆయన నుంచోలేక. ఎందుకంటే నేను వీడియో షూట్ చేసుకోవాలంటే నాకు చాలా ఇబ్బందవుతుంది. పైన కెమెరా పెట్టుకోవాలి, పైకి లేవాలి, ఆన్ చేసుకోవాలి, కింద కూర్చోవాలి, కుట్టుకోవాలి. మళ్ళీ పైకి లేసి మళ్ళీ పాజ్‌లో పెట్టుకోవాలి. మళ్ళీ కింద నాకు ఈ జాగింగ్ ఎక్కువైపోతుంది. నా నడుము నొప్పి, ఎక్కడ లేని నొప్పులన్నీ వస్తున్నాయి. అందుకని చెప్పేసి నేను వీడియోస్ కూడా చేయట్లేదు. నాకసలు ఇష్టం లేదు కూడా వీడియోస్ చేయడం. కానీ ఇప్పుడు అందరూ అడుగుతున్నారు కాబట్టి చాలా ఆనందం అనిపిస్తుంది. అందుకని వీడియోస్ చేయాలి అనని ఈ వీడియో అయితే ఫస్ట్ అయితే ట్రై చేశాను. చూడండి.
ఇలా 2 హ్యాండ్స్ కూడా నేను జాయిన్ చేసేసుకున్నానండి. నేను ఫస్ట్ అయితే మధ్యలోంచి షోల్డర్ మధ్యలోంచి నేను ఫస్ట్ మార్కింగ్ చేసుకొని హ్యాండ్ అనేది జాయిన్ చేసుకుంటాను. జాయిన్ చేసుకున్న తర్వాత లాస్ట్‌లో ఈ షోల్డర్ బటన్స్‌ది ఇలా ఒక కుట్టు వేసేసుకుంటాననమాట. ఇలా పెట్టి కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ విధంగా చూడండి. ఇలా మధ్యలోకి పెట్టుకొని అలా అయితే మనకి సమానంగా వస్తుంది. అటు ఇటు కూడా కొంచెం ఎక్కువ, తక్కువ రాకుండా సమానంగా వస్తుంది. ఇలా ఈ విధంగా మనం జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఇది కుట్టేసిన తర్వాత మనకింకా సైడ్‌లో అతికేసుకుంటే సరిపోతుంది. అతుకు వేసుకున్న తర్వాత కింద మనం లేస్ వేసేసుకుంటాం గదా! అంతే మనకి ఫ్రాక్ అయిపోయింది. నాకు ఈ ఫ్రాక్ అయితే ఒక గంటన్నర పట్టిందండి. గంటన్నర పట్టింది. మా హస్బెండ్ 20 నిమిషాలు వీడియో తీశారు దీంట్లో. దాంట్లో నేను 14 నిమిషాలు వీడియోని కుదించి మీకు వీడియో పెట్టాను. ఇలా హ్యాండ్ దగ్గరైతే మాత్రం అంటే లేస్ కూడా మా పాపకి మిగలాలి కాబట్టి కొంచెం పొదుపుగానే వేస్తున్నానండి. ఖర్చులోకి ఎక్కువ పోకుండా కొంచెం తక్కువగానే అటు ఇటు వదులుకొని వేస్తున్నాను. చూసారు కదా! ఇలా సైడ్ అనేది మనం 2 కూడా జాయిన్ చేసేసుకోవాలి. నేను బాగా ఖర్చు ఎక్కువ పెట్టుకుంటానండి. ఎందుకంటే ఇదివరకు డ్రెస్సులన్నీ కూడా నాకు ఖర్చు తక్కువ ఉండడం వల్ల అంటే అప్పటికన్నా ఇప్పుడు చాలా లావయ్యాను కాబట్టి కొంచెం సరిపోవట్లేదు గానండి. ఈ కింద వరకు కూడా నడుము దగ్గర నుంచి కొంచెం ఒక 4 ఇంచెస్ కిందకి వేసుకున్న తర్వాత ఇక్కడ మాత్రం లోపల మెయిన్ ఫ్యాబ్రికు, లోపల లైనింగు ఈ 2 కూడా విడివిడిగా మనం జాయిన్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మనం జాయిన్ చేసుకోవాలండి. నేను దీనికి ఓవర్‌లాక్ కూడా చేయలేదు. ఎందుకంటే నా దగ్గర ఓవర్‌లాక్ మిషన్ లేదు. ఇప్పుడు అన్నీ కూడా తీసుకుంటాను. తీసుకున్న తర్వాత నీట్‌గా అన్నింటికి కూడా ఓవర్‌లాక్ కూడా చేస్తానండి. ఇలా మొత్తం అన్నీ కూడా ఇక్కడైతే 4 పొరలు కుట్టిక్కడి దాకా వచ్చేసిన తర్వాత ఇక్కడి నుండి రె లోపల మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కూడా మళ్ళీ లోపల లైనింగ్ ఫ్యాబ్రిక్స్ 2 కూడా విడివిడిగా జాయిన్ చేసుకోవాలి. ఇలా విడివిడిగా జాయిన్ చేసుకున్న తర్వాత కింద మనం సమానంగా అంటే ఎంతైతే తీసుకున్నామో పొడవు అంతా మనం అంటే పైనుంచి కింద వరకు మోకాలు కింద వరకు మనకి ఆలియా కట్ అనేది మరీ కిందకొస్తే ఫ్లోర్ టచ్ చేస్తే బాగోదు. మనకి మోకాలు కింద వరకు కదా కావాలి. అక్కడ వరకు నేను కరెక్ట్‌గా మనం కట్ చేసుకున్నప్పుడే తీసేసుకున్నాం కాబట్టి 31 ఎక్స్‌ట్రా కావాలని నేనింకైతే ఏమీ చెయ్యట్లేదు. కింద మడతేసి మాత్రం ఇలా కుట్టేసుకుంటున్నానండి. ఇలా కుట్టుకున్న తర్వాత దీని మీద లేస్ వేస్తాననమాట. ఇలా కుట్టుకున్న తర్వాత దీని మీద లేస్ వేసుకుంటూ వస్తాను. ఇలా కుట్టుకున్న తర్వాత మొత్తం డ్రెస్ అయితే అయిపోయింది. సైడ్ మనకి ఎన్ని కుట్లు కావాలో అన్ని కుట్లు వేసేసుకొని నేనైతే 3 వేస్తాను. అటు 3 ఇటు 3 వేస్తాను. అంతకన్నా ఎక్కువగా వేయను. అలా వేసుకున్న తర్వాత ఖర్చు బాగా ఎక్కువ అనిపిస్తుంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది కట్ చేసేస్తాను. లేదా ఉంచేస్తాను. చాలామంది ఖర్చు ఉంచమనే అడుగుతారు. చాలా సన్నగా ఉండే పిల్లలైతే ఖర్చు ఉంచమనే అడుగుతారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకేమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలి ఇంకా క్లారిటీగా చెప్పండక్క అంటే గనక నేను కంపల్సరీ ఇంకా మంచిగా మీకు చేయడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ.